కార్యక్రమం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు. అలానే కడప నుంచి కూడా శ్రీనివాస్, నెల్లూరు నుంచి మహేష్ మనతో పాటు జాయిన్ అవుతారు. అలానే వెంకట్రావు కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. సో ప్రధానంగా రామారావు చెప్పండి, ఇవాళ నిన్న రకరకాల రోజుకొకసారి ఈ లిస్టు పైన ఖరారు ప్రకటన ఉంటుందని చెప్పడం, తర్వాత వాయిదా పడ్డం మనం చూస్తున్నాం. అయితే కొత్తగా కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇటు రాజంపేట పార్లమెంట్ కావచ్చు, నెల్లూరు పార్లమెంటు, అలానే ఒంగోలు, విజయవాడ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విషయంలో కూడా వీటి వల్లే ఆలస్యం అవుతుంది అనుకోవచ్చా? ఎస్ శ్రీహరి, మీరన్నట్టుగానే జాబితాకు సంబంధించి ముందు పర్టికులర్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో అత్యధిక స్థానాలు వచ్చిన జిల్లాల్లోనే అంతర్గత పోరు ప్రారంభమైంది. ఈ పోరులో సర్దుబాటు చేయలేకనే అధికార పార్టీ గత రాత్రి జాబితాను వాయిదా వేసింది అని చెప్తున్నారు. ఈ రోజు నిండు అమావాస్య కావడంతో ఈ రోజు జాబితా విడుదల చేసే అవకాశం లేదు అని కూడా ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేస్తే 3వ జాబితాకు అమావాస్య ఎందుకు అడ్డొస్తుంది అని చెప్పి కూడా ఆ పార్టీలోనే కొంతమంది నేతలు చెబుతున్నారు. కానీ ఈ రోజు రేపు 7 గంటల వరకు కూడా అమావాస్య గడియలు ఉండటంతో రేపు ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నెల్లూరు అదేవిధంగా కడప జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ 2 జిల్లాల్లో కూడా అంతర్గత పోరు ప్రారంభమైంది. ఈ అంతర్గత పోరు ప్రారంభమైన నేపథ్యంలోనే వీటన్నిటినీ సెట్ చేసిన తర్వాతనే జాబితా వెల్లడిస్తే బాగుంటుంది అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే 38 మందిని మార్చగా మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, ఇప్పుడు 3వ జాబితాలో మరో 22 మంది పేర్లు వస్తాయి అని చెప్తున్నారు. మొత్తం దాంతో 60 మంది అవుతారు. అయితే విజయవాడలో ఎంపీ కేశినేని నాని నిన్న సాయంత్రం వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు మెడలో కండువా, ముఖ్యమంత్రికి ఈయన మెడలో కండువా కప్పారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకు లేక, అదేవిధంగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్కి కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే నాని జాయిన్ కావటం కన్ఫర్మ్ అయినప్పటికీ ఆయనతో పాటు అనేక మంది వివిధ నియోజకవర్గాల నుంచి, లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 60% మంది ఖాళీ అవుతారని చెప్పి నిన్న నాని చెప్పుకున్నారు. కానీ రాత్రికి చూస్తే మాత్రం ఒక్కన తిరువూరుకు సంబంధించిన గతంలో పోటీ చేసి ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాసు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ భర్త, సుధారాణి భర్త, ఆయన మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు సిద్ధంగా లేము అని చెప్పారు. పైగా ఇప్పటి వరకు కూడా నాని వెంట తిరగటంతో వాళ్ళు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా లోకేష్ వద్దకు వెళ్లి తాము నాని వెళ్లిపోయినప్పటికీ ఆయనతో వెళ్లమని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి చంద్రబాబు ఆశయాలకి కట్టుబడి ఉంటామని చెప్పడమే కాకుండా వాళ్ళందరూ కూడా అనుచరులతో వెళ్లి తాము తెలుగుదేశంలోనే ఉంటామని చెప్పారు. అంటే నాని రాక మీద కొండంత ఆశలు పెట్టుకుంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థి లేక అన్వేషణ జరుగుతున్న తరుణంలో నాని దొరికాడని సంతోషపడటమే కాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మొత్తం అటువైపు వస్తారు అని చెప్పి ముందైతే పిక్చర్ ఇచ్చారు. కానీ తీరా చూస్తే ఈ రోజు వరకు కూడా కేవలం నల్లగట్ల స్వామిదాసు మినహా ఇంకెవరు కూడా అటువైపు వెళ్లే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆయన అమ్మటి ఇంకా ఎవరైనా ఉండే ఒకరిద్దరు మినహా ఇంకెవరు కూడా వెళ్లే అవకాశం లేదు. అంటే వారు రాకపోవడంతో పాటు ఇక్కడ రామారావు ఇంకొక అంశం, నాని రాకతో ఇప్పటి వరకు వైసీపీ సంబంధించినటువంటి వారిలో కూడా కొంత అలజడి మొదలైనట్టుంది. గతంలో మనం చూసాం పీవీపీ అక్కడ పార్లమెంట్ కు పోటీ చేశారు. ఆయన కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో షెడ్డుకు చేరిన బండి మరో షెడ్ మారిందంతే అనేటువంటిది. సో ఈ రకంగా పార్టీలో ఉన్నటువంటి కొత్తగా వచ్చేవారు లేకపోగా పార్టీలో కూడా ఇది తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పీవీపీ ఈ రకంగా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? పీవీపీ గత ఎన్నికల్లో నాని మీద పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి నానికి పీవీపీకి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైరం ఉంది. ఆయన నాని గతంలో పార్టీ హైకమాండ్ మీద కానీ లేకపోతే పార్టీలో ఉండే ప్రత్యర్థుల మీద కానీ ట్వీట్లు చేసినప్పుడు ఒక్కసారిగా హైకమాండ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు ఆయన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి మీరెవరూ మాట్లాడవద్దు అని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటువంటి తరుణంలో పీవీపీ ఇప్పుడు నాని మారటంతో ఒక్కసారిగా ఆయన నాని మీద విరుచుకుపట్టడం ప్రారంభించారు. పైగా పీవీపీ ఈ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి సీట్ ఇవ్వరు అని తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆయన కేశినేని నాని మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే కేశినేని చిన్ని కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా దాదాపుగా ఖరారైన
కేసినేని చిన్ని దాదాపుగా ఈ అసెంబ్లీ ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, వివిధ కార్యక్రమాలను పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ములకు మధ్య వైరం చంద్రబాబే పెట్టారని చెప్పి నాని చెబితే దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా 1999 సంవత్సరం 2000 సంవత్సరం నుంచే తమ కుటుంబ విభేదాలు ఉన్నాయని, చంద్రబాబుకి ఏం సంబంధం అని చెప్పి ఆయన ప్రశ్నించడమే కాకుండా నాని వెంట ఎవరు ఎల్లరు అని కూడా చిన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మధ్య వారు ఒకటైతే రెండో పక్కన వైసీపీలో ఉండే నేతలు ఇక్కడ ప్రధానంగా మరొకటి గమనించాలి శ్రీహరి, నిన్నగాక మొన్నటి వరకు కూడా విజయవాడ వెస్ట్ లో ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసినేని నాని మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి. మామూలుగా తిట్టుకోలేదు, బూతులు కూడా తిట్టుకుంటాం ఒక్కటే తక్కువ, అలా తిట్టుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తులతో ఈయన రాజకీయం చేయాల్సి రావటం వైసీపీ క్యాడర్ నాని యాక్సెప్ట్ చేయడం లేదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పార్లమెంటు స్థానంలో నాని ఆ పార్టీలోకి వెళ్లినందువలన వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని మరికొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందనే తేలాలి. బట్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మాత్రమే ఆయనకి ఇస్తారు. బట్ నల్లగట్ల స్వామిదాస్కి తిరువూరు ఇస్తారా లేదా అనే తేలాల్సింది. ఇటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా ఫైనల్ కాకపోవడంతోనే వైసీపీ మూడో జాబితా ఆలస్యం అవుతూ వస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది శ్రీహరి. ఎస్, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నిన్న ఈవినింగ్ కూడా కొన్ని పేర్లు చక్కర్లు కొట్టే, ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి పార్లమెంటు విషయం అభ్యర్థుల విషయం కావచ్చు, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా, అయితే ఏది కూడా ఫైనల్ కాదు అనేది మనకు తర్వాత స్పష్టమైంది. సో ఇవాళైనా మీరు అన్నట్లుగా అమావాస్య గడియలు అయిన తర్వాత జాబితా వస్తుందా, లేకపోతే ఈ పంచాయతీ వల్లే ఇలాంటి పరిస్థితి కొనసాగబోతుంది?